శ్రీశైలం అయితే దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 50 కిలోమీటర్స్. 76. మా మమ్మీ మా మామయ్య పడుకున్నారు. వెనక మా డాడీ, మా తమ్ముడు, మా ఫ్రెండ్ రఘురామ్. మా డాడీ కూడా పడుకున్నాడు. మా పిన్ని ఇక్కడ పడుకుంది. ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాం శ్రీశైలం. 76. ఎన్నో కిలోమీటర్ రా, 76 56. ఆడ మ్యాప్సే పని, సిగ్నల్ లేక మ్యాప్సే పని చేస్తారు. ఏమంటారా రఘు? అంతేనా? ఫస్ట్ టైం వెళ్తున్నాం శ్రీశైలం. మా ఫ్రెండ్ రోహిత్ వాడే మంచిగా కార్ తోలుతాడని వాడిని తీసుకొచ్చిన. చలో మళ్ళా అక్కడ పోయినాక వ్యూస్ అవి చూసేద్దాం టెంపుల్ కి. ఇంకేమున్నాయిరా? డ్యామ్, ఇంకొకటి ఏంటిది ఆక్టోపస్ పాయింట్, ఇంకోటి ఏదో గుడి అమ్మ. ఏమన్నావమ్మ గుడి? అష్టకామేశ్వరి టెంపుల్ అట. అది కూడా చూసేసి నైట్ కల్లా రిటర్న్ అయితే అయిపోవాలి. వినాయకుడు టెంపుల్ వచ్చినట్టు వచ్చినట్టు రాసి పెట్టుకుంటాడంట. ఎవరు? మనం వచ్చినట్ట వినాయకుడు రాసి పెట్టుకుంటాడంట. ఏం టెంపుల్ అది? వినాయకుడు టెంపుల్. గణేష్ టెంపులా? ఎక్కడ అది? రైట్ సైడ్. ఇక్కడ ఆపేసారా? టిఫిన్స్ అయితే చేద్దాం మరి. ఆకలి అయితే ఇక్కడ ఉంది కదా, ఫుల్ జనం ఉంది. ఇక్కడ టేస్ట్ బాగుంటది కావచ్చు. ఫుల్ జనం ఉన్నారు, ఫుల్ కార్లు ఉన్నాయి. ఇక్కడ బాగుంటది అనుకుంటా. అట్లా బంకు కూడా ఉంది. ఇక్కడ సిఎన్జి వెహికల్ అయితే తెచ్చుకోకండి, కష్టం. ఇటు అయితే సిఎన్జి ఎక్కలేదు, హైదరాబాద్ లో కొట్టించుకొని అయితే రావాలి. ఇక మొత్తం డీజిల్ పెట్రోల్ తప్ప ఏం లేదు. సిఎన్జి అయితే ఇక్కడ కష్టం. సిఎన్జి ఏదైనా ఉంటే హైదరాబాద్ లోనే కొట్టించుకొని సపరేట్గా రావాలి. సడన్గా దొత్తుకాడు ఫోను చేసి రమ్మనంటే ముందు వెనక చూడాలా, రెచ్చగొట్టి రెక్కెరి తులలు పెట్టి గల్లీ దాటి పోవాలా. మా వ్యూ మాత్రం గుద్దవలుగా ఉంది. వేరే ఉంది వ్యూ అయితే. గుద్దవలికి పోయింది, మస్తున్నది. ఎట్లుంది మా డ్యామ్ చెప్పు? ఎట్లుంది రఘు? ఎట్లుంది డ్యామ్? గుద్దవలుగా డ్యామ్ మస్తుంది. టైం లాప్స్ ఇస్తా ఒక 1 minute. మస్తుందంటే మస్తుంది వ్యూ. మా ఇదంతా వ్యూవే. ఒక్కటే మాయా చూడు, ఇటు చూడు మాయా, ఒక్కటే వదిలితే ఎంతగానో వస్తుంది చూసినావా? అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయినాం. అంటే రీచ్ అయ్యే వరకు 1:32 అయిపోయింది. కారు రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ చేసేసినాం. ఇక మా ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తా. నాదంటే నేను లాస్ట్ చెప్పేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా మామయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు. ఎట్లా అనిపించింది మాయ? సూపర్. అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీతో వెళ్ళాం. నేచర్ చాలా బాగుంది అక్కడ. అక్కడికి వెళ్తే రావాలని అనిపించలేదు మాకు. డ్యామ్ ఎట్లా అనిపించింది? డ్యామ్ అయితే వేరే లెవెల్ ఉంది అక్కడ. నీకెట్లా అనిపించింది? అసలు డ్యామ్ అయితే వేరే, అది 2 కళ్ళతో చూడలేము. అది వర్క్ అసలు వేరే లెవెల్. ఘాట్ రోడ్ అసలు 2 కళ్ళతో చూడలేము అది. మనం టెంపుల్ ఎట్లా అనిపించింది? టెంపుల్ దర్శనం పోతే అసలు దేవుడు ఎట్టున్నాడో కూడా మర్చిపోలేము మనం. అంత వేరే ఉంది. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ పోవాలనుకుంటున్నాం. అసలు మళ్ళీ చూడాలని ఉంది. ఈసారి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ తీసుకొని మరీ వెళ్దాం అనుకుంటున్నాం. అసలు ఒక్కరోజు కాదు, అక్కడ వారం అట్లా పోవాలి. అసలు వేరే ఉంది వర్త్. ఘాట్ రోడ్ అయితే
మస్తు అంటే మస్తు ఉంది. అక్కడ జనాలందరూ ఇంకా ఎగ్జామ్ వెళ్తూ ఉంటే మాకు అక్కడ ఉరుకులు ఎత్తింది ఆనందం అక్కడ. అది మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే మాకు మనసు ఒప్పలేదు. డ్యామ్ అయితే 2 కళ్ళు సరిపోవు మీకు చూడడానికి. ఇంకా ఒకటే ఓపెన్ చేసారు కాబట్టి నార్మల్ గా ఉంది. ఒక 2-3 ఓపెన్ చేస్తే ఇంకా హై, ఇంకా ఇట్లా పోస్తుంటే ఇట్లా పైకి వచ్చింది కదా ఆ ఎవాపరేట్ ఇంకా మస్తు పైకి వస్తుందట. అంటే సాటర్డే మేము నిన్న సండే వెళ్ళినాం కాబట్టి ఒకటే వదిలేరు. సాటర్డే రోజు 3-4 వదిలేరు అట మంచిగా. ఫ్యామిలీ తోటి వెళ్ళాం కాబట్టి తొందరగా వెళ్ళి తొందర రావడం జరిగింది. ఈసారి ఫ్రెండ్స్ తోటి వెళ్తాం కాబట్టి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బంకు 70-80 కిలోమీటర్స్ వరకు బంక్ లేదు. మీరు కానీ బయట కొందాం అనుకుంటే 150 రూపీస్ లీటర్. మళ్ళీ గుడి దగ్గర ఒకటే బంక్ ఉంటది. 70-80 కిలోమీటర్స్ వరకు బంకులు అనేది లేవు. బంకులు అయితే లేవు. చాలా ఇబ్బంది పడతారు. పోయేటప్పుడే మీరు టెంపుల్ కి వెళ్ళే అందం చూసుకోండి. వచ్చేటప్పుడు అక్కనే పైన గుట్ట పైన కొట్టించుకొని రావాలి అంతే. కానీ నన్ను అడిగితే బైక్ బెటర్ పార్కింగ్ చేయడానికైనా దేనికైనా ఆ ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ మాత్రం హెవీ ట్రాఫిక్. ఆ గుట్ట దిగి ఇంకో గుట్ట ఎక్కి ఇంకో గుట్ట దిగి దేవుని దగ్గర పోనీకి 3-4 అవర్స్ పట్టింది. 3-4 అవర్స్ లిటరల్లీ 3-4 అవర్స్ పైన పట్టింది. దర్శనం దగ్గర కూడా అది మూసేసిరని దర్శనం దగ్గర అయితే ఫుల్ జనాలు, ఫుల్ అంటే ఫుల్ జనాలు. 2-3 అవర్స్ మినిమం. జస్ట్ స్నానం చేద్దామని కార్ ఆపితే ఆ పోలీసు వాడు వచ్చి పక్కకు ఆపితేనే ఆడొచ్చి ఫైన్ ఇద్దామన్నాడు. నేను ఇక మా మమ్మీ మాట్లాడింది కాబట్టి కొంచెం మాట్లాడింది, నేను తర్వాత మా మామయ్య అందరం మాట్లాడినాం కాబట్టి ఫైన్ వేయలే. ఇంకా 3000 ఫైన్ వేస్తా అన్నాడు. 3000 కట్టండి మీరు అన్నాడు. జస్ట్ మీరు పార్కింగ్ చేసే కాడ చూస్ చేసుకోండి. ట్రాఫిక్ అయింది అనుకో వాడు వచ్చి ఫైన్ ఎత్తాడు డైరెక్ట్. 36-38 అవర్స్ దాకా. నెక్స్ట్ సాటర్డే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు నిద్రపోలేదు. అసలు నిద్ర అనేది లేదు. మా ఆయనకు రోహిత్ గారు జస్ట్ 2 అవర్స్ దర్శనం కూడా చేసుకోలేదు నిద్ర లేకాడు. మంచిగా అనిపించాం. మంచిగా జాగ్రత్త తీసుకెళ్ళినాం. జాగ్రత్త వెళ్ళినాం. ఆడు మంచిగా తోలిండు కాబట్టి మేము జాగ్రత్త వెళ్ళినాం. ఆడ మళ్ళీ వచ్చేటప్పుడు మంచిగా తోలిండే కాబట్టి మేము మంచిగా ఇంటికి చేరుకున్నాం మంచిగా. కానీ డ్యామ్ వ్యూ మస్తు అనిపించింది. కానీ ఫోటోలు దిగలేకపోయినాం. ఎందుకంటే కార్ ఆపితే వెనక నుంచి హారన్స్. ఒక కార్ ఆగితే పైన ఎక్కడికి ఆగిపోతుంది. కింద గుట్ట కాడ ఆగితే పైన గుట్ట కాడ ఆగుతుంది ట్రాఫిక్. కింద ఆగితే పైన ఆగుతుంది. 1 మినిట్ ఆగితే ఒక 100 కార్స్ ఆగుతున్నాయి అక్కడ. ఒక 1 మినిట్ ఆగుతుంది. ఫుల్ అంటే ఫుల్ జనం కదా. చాలా వీకెండ్ మళ్ళీ ఏమంటారు కదా పుష్క వస్తే రాలేని జనం ఫుల్. టెంపుల్ దగ్గర కన్నా అక్కడ డ్యామ్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. చాలా ఎంజాయ్ అక్కడ ఉంది. డ్యామ్ వ్యూ ఒక్కటి చూడండి మస్తు ఉంటది. డ్యామ్ వ్యూ, ఆక్టోపస్ పాయింట్ వ్యూ, మధ్యలో ఒక దగ్గర వ్యూ, ఫారెస్ట్ వ్యూ మంచిగా ఉంది. మస్తు అనిపించింది. మంచిగా ఉంది. శివుని నమ్ముకుని వెళ్ళాం. మాకంతా మంచి జరిగింది. శివలింగ అంతే. మాకైతే నిద్ర లేదు. 24 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు స్లీప్ వేస్తే ఎప్పుడు లేస్తాము కూడా తెలియదు. మళ్ళీ రేపు కళ్ళు మొత్తం రెడ్ గా అయిపోయినాయి. మొత్తం బ్లాస్ట్. నిద్ర పోతే అసలు లేవు. ఎప్పుడు లేస్తాము కూడా తెలియదు. చలో మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలిసేద్దాం. మళ్ళీ అందరికి బాయ్, గుడ్ నైట్.